కోడలా శివ ఇంటికి వచ్చిండ్రా బిడ్డ. అన్నా ఏమైందన్నా ఇట్లా చెప్పచేయకుండా ఇంటికి వచ్చినావు? ఏం లేదు చెల్లి, నీతోటి బావతో మాట్లాడిపోదామని వచ్చింది. ఇట్లా కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా? అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. ఇది ఫోన్లలో చెప్పేది కాదు చెల్లి, సండే వాళ్ళని చూసుకోవడానికి వస్తున్నారు కదా, ఇక నీకు నువ్వు బాగా చెప్పిపోదామని వచ్చింది. ఓ అంతేనా అన్న? నువ్వు సడన్గా వచ్చేసరికి నాకు భయమైంది, ఎవరికైనా ఏమైనా అయిందా అని. నువ్వు కూర్చో. సరేనా చెల్లి, సరే కానీ ఇంతకీ బావలేడా ఇంట్లో ఒకసారి రమ్మని బయటికి మాట్లాడే పని ఉంది. అన్న బావ ఇంట్లో లేడు, బయటికి పోయిండు. సరే చెల్లి, ఏం కాదులే, బావచ్చా నేను వెయిట్ చేస్తా. కానీ అత్తమ్మ ఎట్లా, మీ ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు? బాగున్నాళ్ళుడా. ఏ ఊరు సంబంధం? ఇల్లు ఏం పని చేస్తుంది? చెల్లె, నీకు వాట్సాప్లో ఫోటోలు పంపించినా కానీ అత్తమ్మ చూపించి చెప్పని చెప్పినా కానీ చెప్పలేదానే? అత్తమ్మకి ఫోటోలను చూపించిన అన్న, కానీ డీటెయిల్స్ ఏం చెప్పలేదు. అవునా చెల్లె? అత్తమ్మ అమ్మాయిది వరంగల్ డిగ్రీ కంప్లీట్ చేసింది. అమ్మాయిది ఇప్పుడు ఏం జాబ్ చేస్తలేదు, కానీ వాళ్ళ నాన్న మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తాడు అత్తమ్మ. అవునా అల్లుడా? అమ్మాయి ఫోటో అయితే చూసినా నేను. అమ్మాయి బాగున్నది, మీరు ఇద్దరు ఒక్కరిగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. అదే అత్తమ్మ, నా పెళ్లితోటైనా అందరం కలిసిపోయి అందరం హ్యాపీగా ఉంటే నాకు అదే సంతోషం అత్తమ్మ. ఇక అదే అల్లుడా, అంత సంతోషంగానే అవుతుంది, నువ్వేం బాధపడకు. అదే అత్తమ్మ, అమ్మ వాళ్ళు కూడా నా పెళ్లి గురించే అంటారు. వాళ్ళు మా ఇద్దరు బావలు నా ముందుండి నా పెళ్లి చేస్తే సంతోషం అని వాళ్ళు కూడా చెప్పారు. అదే అల్లుడా, నువ్వేం బాధపడకు. ఇద్దరు బావలు మంచిగా ముందు పడి మంచిగా పెళ్లి చేస్తారు, నువ్వు సంతోషంగా ఉంటావు. సరే అన్న, ఆయన వచ్చరికి ఏ టైం అవుతుందో నువ్వు వచ్చిన విషయానికి ఫోన్ చేసి చెప్తా. అల్లుడా నువ్వు కూర్చో, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. హలో హలో, ఎక్కడున్నారండి? నేను కానీ బయట ఉన్నా కానీ చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? అన్నీ వచ్చిండండి మీతో మాట్లాడదాం మన ఇంటికి. ఎప్పుడు వస్తారు మీరు? మీ అన్న నాతో మాట్లాడేది ఉన్నదే. నేను వచ్చేవారు సాయంత్రం అవుతుంది, ఏదైనా ఉంటే నువ్వే మాట్లాడుకొని పంపి. అయ్యో, ఒక 10 నిమిషాలు వచ్చిపోండి. అన్నని ఆదివారం చూడడానికి వస్తామన్నారు కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చిండు మీతో. ఇంటికి వచ్చేది ఇప్పుడు నీతో చెప్పిండు కదా, మళ్ళీ నాతో చెప్పు. ఎందుకు చెప్పు? ఆదివారం వీలైతే కుదురుతారో పోతే పోదాం, లేకుంటే ఇప్పుడు మీ అన్న వచ్చింది కదా, నువ్వు పోవాలనుకుంటే ఒకవేళ మీ అన్నతో ఇప్పుడే వెళ్ళిపోయిగా. నువ్వు నేను ఇప్పుడు ఒక్కదాన్ని అన్నతో ఏం వెళ్తా అండి, మన ఇద్దరం కలిసి వెళ్దాం సండే. ఇగో నీకు చెప్పినప్పుడు అర్థం చేసుకో, నాకు కుర్తులే అని చెప్పేసి అంటే నీకు అర్థం అవుతుందా అనే? నువ్వే వెళ్ళిపో. చెల్లె ఏమంటుండే బావా, ఒకసారి నాకు నేను మాట్లాడతా పోనీటి. హలో బావా. శివ చెప్పు. అదే బావా, మొన్న చెప్పినా కదా బావ మీకు, ఆదివారం వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు కదా, మీరు వచ్చి కొంచెం ముందుండి పని చేస్తారని చెప్పేసి ఫోన్ చేస్తున్నా బావా. శివ, ఆదివారం అంటే నాకు కుదరదు, నాకు వరంగల్ జాబ్ పని మీద పోయేది ఉన్నది, నేను అటు వెళ్తానా, అర్థమవుతుంది. ఇప్పుడు మీ చెల్లి వస్తుంది, తీసుకొని పోతే నువ్వు ఇప్పుడే దాన్ని తీసుకొని పో. అదేంది బావ అట్లా అంటారు? ఇంటికి పెద్దవాళ్ళు మీరు, పెద్ద బావ మీరు, ముందుండి మీరే చూసుకోవాలి కదా బావ, మీరు రాకపోతే ఎట్లా చెప్పండి? అరే చెప్తే అర్థమవుతలే శివ, నాకు కుదరదు. మీ చెల్లి వస్తుంది, తీసుకొని పోతే నేను ఇప్పుడే తీసుకొని పో, నన్ను విసిగితాక. హలో బావా. హలో హలో, ఏందే చెల్లె బావ ఫోన్ కట్ చేసిండు? అవునా అన్న, ఏమంటున్నాడు? వస్తాన్నాడు ఆదివారం? లేదే చెల్లె, బావకు జాబ్ పని మీద ఆదివారం ఎటో పోతాడట, మీ చెల్లెని తీసుకుపో అంటాడు. మళ్ళీ ఆయనకి ఏమైందో ఏమో అన్న, అసలు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా మంచిగా ఉన్నాడు, నిన్నటి నుంచి ఎట్లనే చేస్తున్నాడు అంతా. ఎందుకే చెల్లె, ఏమైంది? నీకు బావకని గొడవ అయిందా? మళ్ళీ తాగుతాడా? తాగడం అయితే ఏం లేదన్నా, నిన్న జస్ట్ టిఫిన్ చేయని అడిగినందుకే పెద్ద గొడవ చేసిండు. అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడో అర్థం కావట్లేదు నాకు. అవునా చెల్లె? అత్తమ్మ బావ ఫోన్ చేసి మాట్లాడినా ఇప్పుడు నేను, ఆదివారం నేను రాను, కుదరదు అంటాను అత్తమ్మ. మరి ఎట్లా అయితే? అల్లుడా, వాడి మాటలతోటి ఏంటి, వచ్చినాక మంచిగా మాట్లాడి నేను చెల్లెను వాడిని ఆదివారం నాడు పంపిస్తా. అదే అత్తమ్మ, బావ ఫోన్లో నాతో ఇష్టం వచ్చి ఏదేదో మాట్లాడుతాడు, మీరు రాగానే కొంచెం నచ్చజెప్పి పంపించండి మా ఇంటికి. మరి సరే అల్లుడా. అన్న నువ్వేం టెన్షన్ పడకురా, ఆదివారం పొద్దున్నే నేను బావ ఇంటికి వస్తాం, నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో. కొంచెం మారి నా ఫ్యామిలీ అందరితో మంచిగా ఉండి తాగుడు బంద్ చేసి అంతా మంచిగా చూసుకుందాం అనుకుంటే నాకేమో గిట్లయింది. ఏం చేద్దాం? అయినా ఇప్పుడు ఇదే మనకు మంచి టైము. ఆయన పెళ్ళి పెట్టుకున్నాడు కాబట్టి ఈ పెళ్ళిలా మంచి ఏదో రకంగా గొడవ చేసిన అనుకో, అందరు నన్నే అసహించుకుంటారు. ఆ తర్వాత దాన్ని ఎట్లా అట్లా వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇదే గొడవ చేసి విడాకులాగా తీసుకున్నాం అనుకో, అప్పుడు దాని లైఫ్ అన్నా బాగుంటుంది.